హాయ్ దీప్తి ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకి వాషింగ్ మిషన్ టాప్ లోడ్ యొక్క వాషింగ్ మిషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను వాషింగ్ మిషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 10 years అయింది. ఈ 10 years లో ఇది నాది రెండో వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ ఎల్జీ. ఫస్ట్ యూజ్ చేసిన వాషింగ్ మిషన్ ఎల్జీఏ. ఇప్పుడు నేను యూజ్ చేసిన వాషింగ్ మిషన్ కూడా ఎల్జీఏ. కానీ నేను ఫస్ట్ యూజ్ చేసిన వాషింగ్ మిషన్ 6.2 kgs మాత్రమే. ఇప్పుడు నేను కొత్తగా కొనుక్కున్న వాషింగ్ మిషన్ 7 kgs. కానీ సేమ్ కంపెనీ. పాత వాషింగ్ మిషన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఆ పాత వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటెడ్, కాకపోతే అందులో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అవి డిఫెక్ట్స్ అనుకోకపోవచ్చు, కాకపోతే అప్పట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఫీచర్స్కి అది కొంచెం అప్గ్రేడెడ్. ఇది ఇప్పట్లో టాప్ లెవెల్లో ఉన్న ఫీచర్స్తో పోలిస్తే ఇది అప్గ్రేడెడ్. కానీ ఎప్పటికైనా ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ నెంబర్ 1. నేను నా ఫ్రెండ్స్కి కానీ, మా వారి కొలీగ్స్ కానీ, నా నైబర్స్కి కానీ ఎప్పుడైనా వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు వేరే వేరే కంపెనీలు చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు నేను ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ యూజ్ చేయటం వల్ల నేను తక్కువ ప్రాబ్లమ్స్ని మాత్రమే నేను ఫేస్ చేశాను. అంతేకాకుండా ఎల్జీ వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ టైం చాలా ఎక్కువే. మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే లైఫ్ టైం ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుంటే మినిమం 9 years వారంటీ మనకు ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ చక్కగా పనిచేస్తుంది. కొంతమంది ఫుల్లీ ఆటోమేటెడ్ టాప్ లోడ్ని ఇష్టపడరు. ఎందుకంటే అబ్బా అది చాలా టైం తీసుకుంటుందనో, వాటర్ ప్రాబ్లం ఉంటుందనో అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో టాప్ లోడ్కి మించిన టాప్ మిషన్ ఎల్జీఏ. ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం మిషన్లో మనం ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ని వాషింగ్ మిషన్లో వేస్తాం, అవును కదా? అలా వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ముందుగా మనం క్లాత్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటంటే, ఫస్ట్ ముందుగా అవి పాకెట్స్లో ఏమైనా ఉన్నాయా అంటే, పాకెట్స్లో ఏమేమి ఉంటాయి? మన పౌచ్లు ఉంటాయి, వ్యాలెట్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, కర్చీఫ్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి. ఇలాంటివన్నిటిని ఫస్ట్ రిమూవ్ చేసేసారు. పాకెట్స్లో కానీ ఎక్కడ ఏమీ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎస్పెషల్గా కీస్ని అస్సలు మర్చిపోయి వాషింగ్ మిషన్లో వేయద్దు. ఇలాంటివి వేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదు, కాకపోతే వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు చెప్పినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ కీస్ కానీ, పిన్స్ కానీ, ఏదన్నా ఐరన్ ఐటమ్స్ లోపలికి మనం చెక్ చేసుకోకుండా వేసేసాము అంటే వాషింగ్ మిషన్ సంగతి అంతే, అయిపోయినట్టే. టాప్ లోడ్కి అయితే ఒక 5-6 వేలు ఖర్చు పెట్టాలి. నార్మల్ ఫ్రంట్ లోడ్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, ఎందుకంటే ఫ్రంట్ లోడ్ ఎప్పటికైనా కాస్ట్లీ కాబట్టి. సో ఇలాంటి ఇబ్బందుల్ని, రిపేర్స్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు పాకెట్స్లో ఎలాంటి ఐటమ్స్ కానీ ఏమీ ఉండకూడదు. అంతేకాకుండా ఆడవాళ్ళ చీరలకి కానీ ఏదైనా పిన్స్ పెడతా ఉంటాం, ఒక్కొక్కసారి అట్లాగే తీసేసి వదిలేసి మర్చిపోయి వాషింగ్ మిషన్లో వేసేస్తాం. చీరలు కానీ, డ్రెస్సెస్ కానీ వేటికి పిన్స్ ఉండకూడదు. ఆ పిన్స్ని తీసి దయచేసి పక్కన వేసేసేది, లేకపోతే కొన్నిసార్లు షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడే ముందు ప్రీ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెండో పాయింట్, వేస్తున్నాం వచ్చిన బట్టలన్నీ వేయకూడదు కదా. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి మనం వేసుకోవాలి. ఆ కెపాసిటీ మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి కంపెనీ వాళ్ళు మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇన్ని బట్టలు వేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. 2 డెమోకి వస్తారు, మన ఇన్స్టలేషన్ చేసినప్పుడు డెమోకి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. ఇంకొకటి ఉంది, ఎగ్జాక్ట్గా కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఒక మాన్యువల్ ఇస్తారు మనకి. ఆ మాన్యువల్ని మనం చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఈ మాన్యువల్
మినిమం 3 లాంగ్వేజెస్లో తప్పకుండా ఉంటుంది. మినిమం 3 లాంగ్వేజెస్ లేకపోయినా 2 లాంగ్వేజెస్లో మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, కొన్నిసార్లు ఆ లోకల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అందరికీ మ్యాక్సిమం తెలుసు కాబట్టి ఇంగ్లీష్తో మనం ఆ మాన్యువల్ చదివేసేసుకొని ఆ ఫీచర్స్ని కానీ యూజ్ చేసే విధానం కానీ ఇబ్బందులు కానీ ప్రాసెస్ చేయాల్సిన పద్ధతుల్ని మొత్తం మాన్యువల్లో ఉంటుంది. అది ఈ 3 ద్వారా మనం వాషింగ్ మిషన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఒక్కొక్క వెయిట్ని మాత్రమే తీసుకుంటుంది. నేను 2 వాషింగ్ మిషన్ యూజ్ చేశానని చెప్పాను కదా. ఫస్ట్ వాషింగ్ మిషన్ 6.2 kgs మాత్రమే, అది ఎల్జీఏ. అప్పుడు నాకు అడ్వైస్ చేసిన బట్టల కొలత ఎంతంటే 12. అది మా వారి షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ ఉంటే 12 నుంచి 14 దాకా వేయచ్చు. అదే పిల్లలు చిన్న పిల్లలు అయితే కనీసం ఒక 15 దాకా వేసుకోవచ్చు. అది ఏదైనా మిక్స్డ్గా వేసేస్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి. ప్యాంటు 1, షర్టు 1 కింద కౌంట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు అయితే ప్యాంటు షర్టు కలిపి 1గా కౌంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనవి టాప్స్ లెగ్గిన్స్ అది కూడా షర్టు ప్యాంట్ లాగే ఒక్కొక్కటిగా కౌంట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు అంటే బిలో 5 years వాళ్ళవి మనం రెండింటిని కలిపి 1గా మనం కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా దగ్గర 6 బట్టలు ఉన్నాయంటే 6 బట్టలు ఏంటంటే మా వారి షర్టు ప్యాంటు 2 అయిపోయింది, నా కుర్తీ నా లెగ్గిన్ 4 అయిపోయింది, మా ఇద్దరి పిల్లల లెగ్గిన్ షర్ట్, పెద్ద పాపది షర్టు లెగ్గిన్ ఒకదాని కింద, చిన్న పాప షర్టు లెగ్గిన్ ఒకదాని కింద, మొత్తం 6. ఈ 6 క్లాత్స్ కింద మన కౌంటింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న వాషింగ్ మిషన్ 7 kgs. దీని కెపాసిటీ ఏంటంటే 14 నుంచి 15 క్లాత్స్ వేసుకోవచ్చు. ఈ నేను చెప్పిన కొలత ద్వారా మీరు వేసుకున్నారు అంటే 15. అప్పుడు మెషిన్ ఓవర్లోడ్ అవ్వకుండా చక్కగా మనకి ఎక్కువ కాలం మన్నుతుంది. ఏ బట్టల్ని ఎలా వేసుకోవాలి? ఉలెన్ నాకు 7 kgs కదా, ఉలెన్ క్లాత్స్, నా ఉలెన్ బెడ్షీట్స్, నాకు మెయిన్గా వచ్చేది బెడ్షీట్స్, ఉలెన్ బెడ్షీట్స్ 6 బెడ్షీట్స్ అనమాట. అవి ఏసీ వేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఉలెన్ని బెడ్షీట్స్ నేను యూజ్ చేస్తాం రోజు. మా ఇద్దరి అంటే నాది మా వారి 6 బెడ్షీట్స్, పిల్లలు ఏమో 6 బెడ్షీట్స్ ఉలెన్. ఇలా నేను ఏం చేస్తాను అంటే నాది మా వారిది ఒక రౌండ్ వేస్తాను. ఎందుకంటే ఉలెన్ మనకి చూడటానికి తేలిగ్గా ఉంటుంది. వన్స్ మనం ఉలెన్ సెలెక్ట్ చేసుకొని మిషన్లో వేసిన తర్వాత ఉలెన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చాలా వెయిట్ అయిపోతుంది. మీరు ఏమాత్రం ఎక్కువ లోడ్ వేసారంటే సౌండ్ డమా సౌండ్ వస్తుంది. అందుకనే జాగ్రత్త పడండి. ఉలెన్ ఐటమ్స్ని చాలా లిమిట్గానే వేసుకోవాలి. ఏ మాత్రం మనం ఉలెన్ ఐటమ్స్ని ఎక్కువగా వేసుకున్నాము అంటే మిషన్ పాడయ్యే ప్రమాదం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఉలెన్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, అదే కాకుండా జీన్స్ కూడా అంతే. జీన్స్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని వేసుకోకపోతే మిషన్ పాడేవి. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ రిన్స్ చేసేటప్పుడు మిషన్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే నార్మల్ కాటన్ కానీ పిల్లలకి కానీ ఒక 2-3 ఎక్స్ట్రా పడినా కూడా సౌండ్ వచ్చినా కూడా మిషన్ మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వదు. జీన్స్ మనం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ వేసాము అంటే అయిపోయినట్టే ఆ మిషన్స్ అన్నది. మనం గబక్కన మనకి సౌండ్ తేడా తెలుస్తుంది కాబట్టి ఇన్ కేసు వేసుకున్నారు అంటే జస్ట్ వచ్చి పవర్ ఆఫ్ చేసుకొని లోడ్ని తగ్గించి మీరు వేసుకోండి. కాటన్ బెడ్షీట్స్ నేను 3 వేస్తాను. ఏంటండి 3 వేస్తారు, చాలా వెయిట్గా ఎక్కువ ఉంటుంది కదా? లేదండి, బెడ్షీట్ కాటన్ది కొంచెం రఫ్గా ఉండే బెడ్షీట్ ఎన్నిటి కింద మనం కౌంట్ చేసుకోవాలంటే 4 కింద కౌంట్ చేసుకోవాలి. సో నేను 3 బెడ్షీట్స్ యాడ్ చేస్తానని చెప్తున్నాను కదా, 4 × 3 12 వేసినట్టు. సో అవి కాటన్ అవటం వల్ల కొంచెం థిక్గా ఉండటం వల్ల నేను 12 వాళ్ళు చెప్పిన నెంబర్ కన్నా తక్కువ వేస్తాను. ఎందుకంటే నాకు మిషన్ కెపాసిటీ 14 నుంచి 16 క్లాత్స్ వేసుకోవచ్చు. కానీ ఈ బెడ్షీట్స్ వేస్తే నేను 3 వేస్తాను. ఇప్పుడు కాటన్ బెడ్షీట్స్ నార్మల్గా థిక్గా లేకుండా నీట్గా మన బాంబే డైయింగ్ అయి ఉంటాయి కదా, అవి అయితే నేను 4 దాకా వేసేస్తాను. బాంబే డైయింగ్ అయితే చక్కగా 4 వేసేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ వెయిట్ ఉండవు. 4 4s 16 అయినా కూడా అది వెయిట్ ఎక్కువ ఉండకపోవటం వల్ల, అంతేకాకుండా పల్చగా ఉండటం వల్ల చక్కగా
మనకి 4 అయినా వేసేసుకోవచ్చు. ఈ రకంగా మనం బట్టల్ని కౌంట్ చేసుకుంటూ బట్టల లోపల ఏమన్నా పిన్స్ ఉన్నా ఏమన్నా చాక్లెట్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం తీసేసి వేసుకుంటే మన మిషన్ లాంగ్ లైఫ్ ఉంటుంది. నేను లాస్ట్ మిషన్ని 9 years యూజ్ చేశాను. రిపేర్ ఒక్కసారి వచ్చింది, అది టబ్ రిపేర్ వచ్చింది. అది ఎందువల్ల అంటే మా ఏరియాలో ఆ టైంలో పవర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం మాకు తెలియక మేము మిషన్ నార్మల్గా ఆన్ చేసుకోవటం వల్ల ఆ పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల మాకు టబ్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ మిషన్లో 14 నుంచి 15 వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే డౌట్, ఎలాంటి డిటర్జెంట్ వాడాలి అంటే మనకి కంపెనీ వాళ్ళే అడ్వైస్ చేస్తారు. లేదంటే మనకి ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి లిక్విడ్ ద్వారా అవైలబుల్గా ఉంది, ఇంకొకటి మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న పౌడర్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. లిక్విడ్ యూజ్ చేస్తే వాషింగ్ మిషన్ అది ఫ్రంట్ లోడ్ అవ్వచ్చు, టాప్ లోడ్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అండ్ లోపల బట్టల్ని కూడా చక్కగా రిన్స్ చేస్తుంది. పౌడర్ని యూజ్ చేస్తుంటే ఆ పౌడర్ ఎంత యూజ్ చేయాలనేది కూడా మనకి మాన్యువల్లో ఉంటుంది. నేనైతే ఒక చిన్న కప్పు అంటే ఒక 50 grams లేదంటే 25 to 50 grams పౌడర్ నేను యూజ్ చేస్తాను. లిక్విడ్ అయితే చక్కగా వాళ్ళు క్యాప్ మీదే చక్కగా మనకి చూపిస్తారు, ఆ క్యాప్ పోస్తే చాలు. ఇప్పుడు పౌడర్ని సెలెక్ట్ చేసుకున్నాం. పౌడర్ ఎక్కడ వేయాలి? కొన్ని మిషన్స్కి ఇలా లాగి వేస్తాం, అదే ఫ్రంట్ లోడ్ అయితే ముందే ఉంటుంది. మనకైతే టాప్ లోడ్ వాళ్ళకైతే ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనం వేస్తాం. పౌడర్ వేసేసాం, స్విచ్ ఆన్ చేసేసాం, మిషన్ రన్ అయిపోతూ ఉంటుంది. వాటర్ లెవెల్ నెక్స్ట్ ఏంటి? బట్టలు సెలెక్ట్ చేసేసుకున్నాం, సర్ఫ్ని సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వాటర్ లెవెల్. ఆ వాటర్ని మనం ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాటర్ని ఎలా మనం పంపించాలి? మనమే పంపించగలేదు, వాళ్ళు ఆల్రెడీ పైప్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు, లింక్స్. ఇన్స్టలేషన్ యూజ్ చేసిన వాళ్ళే చక్కగా ఆ ట్యాప్ అది సెలెక్ట్ చేసేసి కనెక్ట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మాది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కాబట్టి వాటర్ ట్యాంక్లో ఎప్పుడు ఉంటాయి, 24 hours వాటర్ ట్యాంక్లో ఉంటుంది. ఇన్ కేస్ వాటర్ ట్యాంక్లో లేకపోతే టాప్ లోడ్ వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. అది పాస్ కొడుతుంది, చూస్తుంది, ఒక టైం ఉంటుంది, టైం చూస్తుంది, పాస్ చేస్తుంది. పాస్ చేసుకున్న కొన్ని నిమిషాలకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేసుకోవడానికి కాదు కదా మనం వాషింగ్ మిషన్ని ఆన్ చేసుకుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి, ట్యాప్ ఆన్ చేసి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ట్యాప్ ఆన్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఫిట్ అయి ఉందా లేదా, ఈ వాటర్ ట్యూబ్ ఉంటుంది కదా ఇన్సైడ్ వెళ్ళే ట్యూబ్, అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ట్యాప్కి కనెక్ట్ అయిన ట్యూబ్ని మనం చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ ట్యాప్ నుంచి వచ్చిన కనెక్షన్ను మనకి మిషన్ వెనకాల ఇంకొక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్కి కరెక్ట్గా కనెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే వాటర్ లీక్ అయిపోతుంది. ఇలా వాటర్ లీక్ అయిపోయిందంటే మిషన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ లీక్ అయితే మనకి ఇబ్బంది లేదు. మిషన్ వెనకాల మనం అటాచ్ చేసే లింకులో లీక్ ఉందంటే మన మిషన్ బర్స్ట్ అయిపోతుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మనం ఫ్రీక్వెంట్గా దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ట్యాప్ని పొద్దుగుకులు ఆపాల్సిన అవసరం లేదు. మనం స్విచ్ ఆఫ్ చేసేసామంటే అది ఆటోమేటిక్గా వాటర్ని తీసేసుకోవాలి. సో కాదు మాకు చూసుకోవాలి జాగ్రత్తగా, ఇంకా మేము జాగ్రత్త ఎక్కువ తీసుకుంటామంటే మీరు యూజ్ చేసుకున్నప్పుడు ట్యాప్ని ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ అపార్ట్మెంట్లో వాటర్ ఎప్పుడు ఉంటే ఓకే, ఇన్ కేస్ లేకపోతే ఆగిపోతుందని చెప్పాం. కానీ వాటర్ కంప్లీట్గా లేకపోతే ఆఫ్ అయిపోతుంది, వాటర్ ఉంటే చక్కగా రన్ అయిపోతుంది. వాటర్ లెవెల్ తక్కువగా ఉంటే అప్పుడు టాప్ లోడ్కున్న ఒక మంచి ఫీచర్ ఏంటి అంటే, వాటర్ లెవెల్ చాలా లోగా ఉన్నా కూడా
వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మిషన్లోకి రన్ చేసుకోండి. చాలా చాలా సన్నదారతో కూడా అది వాటర్ని పైప్ నుంచి తీసుకొని మిషన్లోకి వెళ్ళేలాగా చేస్తుంది. ఎప్పుడైనా మన వాటర్ లెవెల్ బాగా ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మిషన్ ఫాస్ట్గా రన్ అయ్యి మనకి పవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకి వాటర్ లెవెల్ బాగా ఫాస్ట్గా వస్తూ ఉంటే వాటర్ కూడా అది తీసుకోగల కెపాసిటీలో తీసుకొని మిషన్ ఫాస్ట్గా రన్ అయ్యేటట్టు చేస్తుంది. వాటర్ లెవెల్ లోగా ఉంది అంటే అది మిషన్ కెపాసిటీకి కావాల్సిన వాటర్ని తీసుకోవడానికి టైం కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంది. అలా టైం కన్జంప్షన్ తీసుకోవటం వల్ల మిషన్ రన్ అయ్యడానికి కావాల్సిన టైము ఎక్కువ టైం పడుతుంది. సో అలాంటివి రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. పవర్ వేస్ట్ అవుతుంది, అంతేకాదు మిషన్ రన్ అయిపోతుంది కానీ అనవసరంగా పవర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాం వాటర్ లెవెల్ గురించి. మనం పర్ఫెక్ట్గా క్లాత్స్ వాళ్ళు చెప్పిన కెపాసిటీలోనే మాత్రమే వేయాలి. టబ్బుకి మించి మనం బట్టలు వేసాము అంటే వాటర్ రిన్స్ అయ్యేటప్పుడు టబ్బు చుట్టుపక్కల పడిపోయి మిషన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా మిషన్ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ని కానీ పాయింట్స్ని కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాటర్ లెవెల్ని ప్రాపర్గా చేసుకున్నాము అంటే చక్కగా మిషన్ రన్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ చెక్ చేసేసాం, క్లాత్ చెక్ చేసేసాం, పౌడర్ సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి బట్టల్ని ఎలా మనం వాష్ చేయాలి, ఎలాంటి ఫీచర్స్ని మనం మిషన్లో సెలెక్ట్ చేసుకోవాలనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి కాటన్ షర్ట్స్ ఉంటాయి, సిల్క్ షర్ట్స్ ఉంటాయి, వులెన్ క్లాత్స్ యూస్ చేస్తాము, బెడ్షీట్స్ యూస్ చేస్తాము, ఇలా డిఫరెంట్గా యూస్ చేస్తాం. మెయిన్గా ఆడవాళ్ళకి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే వులెన్ క్లాత్స్. ఈ వులెన్ క్లాత్స్ అప్పుడు టాప్ లోడ్లో పౌడర్ వాడే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, మనం నార్మల్గా టాప్ లోడ్లో బట్టలు వేసేసి నార్మల్గా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాం. ప్రోగ్రామ్ వూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా పౌడర్ ఇక్కడ ఈ బ్రష్లో వేసేస్తాం. కానీ అలా చేయకూడదు. పౌడర్ని డైరెక్ట్గా వేసేసాము అంటే మొత్తం ఆ వులెన్ క్లాత్స్ మీదే పౌడర్ అలా ఉండిపోయి వాష్ మొత్తం అయినా సరే ఒక చోట చక్కగా ఆగిపోయి ఉంటుంది. వులెన్ క్లాత్స్కి నేను మాత్రం పౌడర్ వాడేవాళ్ళు ఆ ఒక్క వులెన్ క్లాత్స్కి మాత్రం మీరు లిక్విడ్ సెలెక్ట్ చేసుకోండి. లేదా పౌడర్ని ఏం చేస్తారు అంటే వాటర్లో నానబెట్టేసేసుకోండి. విడిగా ఒక మగ్లో నానబెట్టేసేసుకొని రెడీగా పెట్టుకోండి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా మాకు అంత టైం కూడా లేదు, మేము ఫాస్ట్గా వేసేసేయాలి అంటే ఫస్ట్ వులెన్ క్లాత్స్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. డైరెక్ట్ టబ్ ఉంది కదా, టబ్లో ఒక స్పూన్ వేసేసాను. స్టార్టింగ్ టబ్ ఉంటుంది కదా లోపల, ఆ టబ్లో ముందు ఒక స్పూన్ పౌడర్ వేసేసి ఆ కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు కదా, ఆ క్వాంటిటీని ముందు టబ్లో వేయండి. ఆ తరువాత వులెన్ క్లాత్స్ వేయండి. అప్పుడు రిన్స్ అయ్యేటప్పుడు సర్ఫ్ కరిగిపోతుంది, వులెన్ క్లాత్స్ చక్కగా వాష్ అయిపోతుంది, ఎక్కడ మీకు సర్ఫ్ ఆగదు. ఈ ఒక చిన్న టిప్ని మీరు జాగ్రత్తగా వహించి వులెన్ క్లాత్స్ని వాష్ చేసుకోండి. వులెన్ క్లాత్స్ని ఎలా వాష్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వాష్ టైం ఏంటి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా వాషింగ్ టైం ఉంటుంది. వులెన్స్కి ఒక టైం ఉంటుంది, జీన్స్కి ఒక టైం ఉంటుంది, నార్మల్ క్లాత్కి ఒక టైం ఉంటుంది. మాకు చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి, మాకు అంత టైం లేదు, జస్ట్ అలా వాష్ చేస్తే చాలని క్విక్ వాష్ సెలెక్షన్ ఉంటుంది. క్విక్ వాష్ కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ వాష్ అన్నిటికన్నా ఫాస్ట్గా రన్ అయిపోయి వాష్ చేసేస్తాం. కానీ నేను అసలు క్విక్ వాష్ని అస్సలు సజెస్ట్ చేయను. ఏ మాత్రము క్విక్ వాష్ బట్టల్ని అస్సలు క్లీనే చేయదు. మాకు రెండోసారి ఆల్రెడీ నేను నార్మల్ మోడ్లో పెట్టేసేసుకుని, మాకు వులెన్ క్లాత్స్ కానీ ఏదైనా వాటికి రిలేటెడ్ ఉన్న మోడ్స్లో పెట్టేసేసుకుని ఆల్రెడీ వాష్ చేసేసేసాం. మాకు ఆ వాష్ ఇంకా బాగోలేదు, మేము రెండోసారి మళ్ళీ మేము వాష్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రమే క్విక్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము చేత్తో ఉతికాం విడిగా, మాకు మిషన్లో కూడా ఇంకొకసారి వేస్తే బాగుంటుంది, ఇంకొంచెం నీట్గా అయిపోతుంది,
డ్రై చేస్తుంది, మాకు ఫాస్ట్గా ఎండిపోతాయి బట్టలు అనుకునే వాళ్ళు మాత్రమే క్విక్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా నా ఎల్జీ వాషింగ్ మిషన్ 7 kg దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది చెప్తాను మీకు. ఇక్కడ నార్మల్ వాష్ చేసుకోవచ్చు, టర్బో వాష్ చేసుకోవచ్చు, క్విక్ వాష్ చేసుకోవచ్చు, జీన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి కదా అవి, ఆ క్లాత్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. నాకు ఇచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ. నార్మల్ గా యూజ్ చేస్తాం. అంతేకాకుండా జెంటిల్ వాష్ అంటే ఊల్ని కానీ కొంచెం సాఫ్ట్ గా మనకి సాఫ్ట్ గా వాష్ అయ్యి ఓ రఫ్ గా వాష్ చేయకూడదు అనుకున్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ వాష్లన్నీ మనకి ఎల్జీ వాషింగ్ మిషన్ లో ఇచ్చినాయి. అంతేకాకుండా మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఈ వాషింగ్ మిషన్ లో తెలుసుకోవాలి. ఏంటి అంటే టబ్ క్లీన్. ఈ టబ్ క్లీన్ ని ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఈ వాషింగ్ మిషన్ కి టబ్ క్లీన్ డెఫినెట్ గా ఉంటుంది. అది ఫ్రంట్ లోడ్ కావచ్చు, టాప్ లోడ్ కావచ్చు. ఆ టబ్ క్లీన్ ని మనం నెలకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి కానీ తప్పకుండా వాష్ చేసుకోవాలి. ఓన్లీ టబ్ క్లీనే కాదండి, లోపల నెట్ ఉంటుంది. కొంతమందికి నాకేమో ఇప్పుడు వేరేలాగా ఇచ్చారు. లాస్ట్ టైం ఏమో నెట్ ఇచ్చారు, ఈసారి ఇలా ఇచ్చారు. దీన్ని కానీ మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇవి వాష్ చేసుకోకపోతే మనకి ఆ లింట్, క్లాత్ లో ఉన్న లింట్ అనేది అక్కడే ఆగిపోయి మనకి ప్రాపర్ వాష్ అనేది ఉండదు. అంతేకాకుండా టబ్ క్లీన్ ని మనం ఫ్రీక్వెంట్ గా చేయకపోతే టబ్ లో ఉన్న డస్ట్ అంతా అలాగే పేరుకుపోయి టబ్ ని డ్యామేజ్ చేసేస్తుంది. అందువల్ల మీరు మర్చిపోకుండా ఎవ్రీ 1 month ప్రతి నెల మీరు టబ్ క్లీన్ చేయండి. లేదంటే 15 days కూడా ఒకసారి చేసుకోవచ్చు. ఈ టబ్ క్లీన్ నార్మల్ వాష్ కన్నా ఇప్పుడు మనం నార్మల్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా అన్ని జీన్స్ అని ఉలెన్స్ అని, దానికన్నా చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఆ టబ్ క్లీన్ చేసేటప్పుడు మనం నార్మల్ గా మనం రోజు యూజ్ చేసే వాషింగ్ పౌడర్ అయినా వాడచ్చు. నాకైతే ఫస్ట్ వాషింగ్ మిషన్ అప్పుడు లెమన్ వాటర్ కూడా యూజ్ చేసుకోమన్నారు, లేదంటే వెనిగర్. మరి ఇవన్నీ నాకు తెలిసి వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాకపోయి ఉండొచ్చు, తెలియదు. అందువల్ల లెమన్ వాటర్ని యూజ్ చేయమన్నారు, అది ఓకే. వెనిగర్ అన్నారు, అది తెలియదు నాకు. సో నేనేం చేస్తూ ఉంటానంటే లిక్విడ్ కాబట్టి నేను లిక్విడ్ పోసిస్తాను. ఆ లిక్విడ్తో టబ్ క్లీన్ అయిపోతుంది. టబ్ క్లీన్ సంగతి ఇదన్నమాట. పిల్లలతో ఒక ఇబ్బంది. మన చిన్న పిల్లలు మామూలు గారు కదా, ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ స్టూల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ చైర్స్ ఉంటాయి, వస్తారు తీసేసి చేతులు పెట్టేస్తారు. సో ఇప్పుడు కంప్లీట్ ఆటోమేటెడ్ మిషన్కి వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే చైల్డ్ లాక్. లాక్ అంటే ఇప్పుడు ఓపెన్ చేయడానికి అది ఓపెన్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం చైల్డ్ లాక్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే బీప్ సౌండ్ వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. ఆ బీప్ సౌండ్ వల్ల మనం ఇంట్లో ఉన్నప్పుడు ఓకే పిల్లలు ఓపెన్ చేశారనమాట అనే విషయం తెలుస్తుంది. కాకపోతే నా లక్ ఏంటంటే మా పిల్లలు వాషింగ్ మిషన్ జోలికి ఇంతవరకు రాదు. అయితే మా చిన్న పాప అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తూ బటన్స్ మొత్తం ప్రెస్ చేస్తూ ఉంటుంది. నేను మాత్రం చాలా కేర్గానే ఉంటాను. బటన్స్ మాత్రం అట్లా అట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాను. ఇప్పుడు అది పెద్దదైపోయింది కాబట్టి ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటుంది. కానీ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. మెషిన్ రన్ అవుతున్నప్పుడు తీసేసి చేతులు పెట్టేసామంటే చాలా లేదు. కాకపోతే ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్కి ఏమాత్రం మనం ఇలా డోర్ ఓపెన్ చేసినా వెంటనే స్టాప్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది, వెంటనే పాస్ అయిపోతుంది. అలాంటి వాటికి కూడా డిఫరెంట్గా ఇప్పుడు మనకి పాస్ అయింది అనుకోండి, సౌండ్ వచ్చి ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ ఇస్తారు. ఆ సింబల్స్ని బట్టి మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలిసిపోతుంది. కొన్ని సైన్స్ ఇచ్చారు. ఆ సైన్స్ని మీకు ఎల్జీలో ఎలా ఇక్కడ అంటే సైన్స్ అంటే ఇక్కడ ఉన్న చిన్న సింబల్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఆ సింబల్కి ఒక్కొక్క దానికి అర్థం ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ఎల్జీ టాప్ లోడ్ 7 kgకి నాకు ఒక ఫాస్ట్గా క్విక్ రిఫరెన్స్ మాన్యువల్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ రిఫరెన్స్ మాన్యువల్లో నాకు డిఫరెంట్గా సైన్ బోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి సైన్స్ని బట్టి, ఇలాంటి సింబల్స్ని బట్టి
మన మిషన్కి ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ రావటం వల్ల అది బీప్ సౌండ్ ఇవ్వడం వల్ల అంటే మనకు మెసేజ్ ఇస్తుంది, బీప్ సౌండ్ ఇచ్చి మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ఏంటనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కేజీ స్మార్ట్ ఇన్వర్టర్ ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి ఎర్రర్స్ వస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఈ అంట, లెటర్స్ యూఈ వస్తే స్పిన్ ఫెయిల్యూర్ అంట, ఐఈ వస్తే వాటర్ సప్లై ఫెయిల్యూర్ అంట, ఓఈ వస్తే డ్రైనేజ్ అంటే వాటర్ మనకి లోపల వచ్చిన తర్వాత వాష్ అయిన తర్వాత 2 times డ్రైన్ చేస్తుంది కదా, అలా డ్రైన్ చేసే టైంలో ప్రాబ్లం వస్తే ఓఈ ఇస్తుందంట. అంతేకాకుండా పీని రివర్స్ చేసి ఈ ఇచ్చారు, అదేంటంటే డోర్ ఎర్రర్. అంటే గబక్కన వచ్చి మనం పాస్ కొట్టకుండా డోర్ ఓపెన్ చేయాలి అంటే మనం పాస్ కొట్టి ఓపెన్ చేస్తే మనకి ఎర్రర్ రాదు, పాస్ కొట్టకుండా డోర్ డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే ఎర్రర్ అని చెప్పి బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అక్కడ ఉన్న సైన్స్ ని బట్టి, సింబల్స్ ని బట్టి మనం అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది ఈజీగా తెలిసిపోతుంది. అందుకనే మనం ఎప్పుడైనా ఈ క్విక్ మాన్యువల్ ని ఎప్పుడు మనకి అందుబాటులోనే ఉంచుకోవాలి. లేదు అంటే ఒక 5-6 times చదివేసేసుకొని మనం బ్రెయిన్ లో పెట్టేసేసుకోవాలి. నాకైతే ఇవన్నీ అలవాటే అనేది కొంచెం ఎక్కువ మందికి వస్తుంది. అది ఏంటంటే గబక్కన చిన్నపిల్లలు వచ్చేసి తీస్తారు కదా, ఆ ఒక్క ఎర్రర్ వస్తుంది. ఇవన్నీ మిగతావన్నీ ఈ డ్రైన్ వాటర్ లెవెల్ కానీ ఇవన్నీ వాళ్ళు వచ్చి చెక్ చేసి మనకి సెట్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మాక్సిమం మనకు ఆ ఎర్రర్స్ రావు. కానీ ఏం ఎర్రర్ వస్తూ ఉంటుందంటే డోర్ ఎర్రర్ వస్తూ ఉంటుంది. అది చిన్నపిల్లలు వచ్చేసి ఓపెన్ చేయడం వల్ల ఆ ఎర్రర్ మనకి కనిపిస్తుంది. అందుకే మనం వాటర్ని డ్రైన్ చేయడానికి వాటర్ డ్రైన్ పైప్ ఎలా ఉండాలి, అది ప్రాపర్గా దీనికి మిషన్కి లింక్ అయి ఉండాలి, డ్రైన్ హోల్కి ప్రాపర్గా లింక్ అయి ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అది చెక్ చేసుకుండాలి. డైరెక్ట్గా చక్కగా అటాచ్ అయిపోయిన డ్రైన్ అయితే హ్యాపీ. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు బాత్రూంలో నుంచి ఇక్కడ ఒక సపరేట్ లింటల్ అనేది ఒక డ్రైన్ పైప్ అనేది వేసి ఇక్కడ పెట్టారనమాట. కింద ఒక పైప్ లాగా పెట్టేసి ఆ పైప్ లో ఈ వాషింగ్ మిషన్ లో నుంచి వచ్చే వాటర్ డ్రైన్ అయ్యేటట్టుగా ఇలా ఒక టబ్ ఉంటే ఆ టబ్ లో ఆ క్యాప్ వెళ్ళి ఇలా కూర్చుంటుంది. మా చిన్న పాప అయినప్పుడు పాకుతా వెళ్ళి అలా తీసేసేదాన్ని. అప్పుడు చూడాలి నా సంగతి, ఇల్లంతా వాటర్. మీరు ఇంకో క్వశ్చన్ వేయచ్చు, ఎందుకండి బాల్కనీలో పెట్టుకోవచ్చు కదా అని. బాల్కనీ మాదంతా ఓపెన్ బాల్కనీ, వర్షం పడిందంటే మొత్తం వచ్చి వాషింగ్ మిషన్ మీదే వాటర్ ఉంటాయి. అందువల్ల నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. అదనమాట సంగతి. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా అటాచ్మెంట్స్ చేస్తే వాళ్ళది ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే ఆ రోజు మొత్తం మీరు సర్ఫ్ వాటర్తో ఇల్లంతా వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా నాకు 2 times జరిగింది. కనీసం ఒక 3 hours పట్టింది మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి. మన డోల తీరిపోతుంది. అలా మా పాప ఇలా అటు ఇటు వెళ్తూ ప్రెస్ చేసేదని చెప్పాను కదా, అలా ప్రెస్ చేసినా కూడా మనకి బటన్స్ లాక్ చేయడానికి చైల్డ్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే చిన్నపిల్లలు అటు ఇటు వెళ్తున్నప్పుడు ఇది యూస్ చేసినప్పుడు ప్రెస్ అయినా ఆ బటన్స్ వర్క్ అవ్వదు, చైల్డ్ లాక్ మనం యూస్ చేసుకుంటే. ఇది కూడా మనకి ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ లో ఉంటుంది. నేను కొన్న రెండో వాషింగ్ మిషన్ స్మార్ట్ ఇన్వర్టర్. పైన గ్లాస్ ఏంటంటే డైమండ్ గ్లాస్ అంటారు. నార్మల్గా వాషింగ్ మిషన్స్కి ఏంటి, ఇట్లా తీసేస్తాం, ఇలా వచ్చేటప్పుడు థప్ మని పడుతుంది. కానీ ఈ వాషింగ్ మిషన్కి థప్ మని పడదు. ఇలా పైకి లేపినప్పుడు మనం వదిలేసాం చూడండి, వదిలేస్తే బ్యాలెన్స్డ్గా వచ్చి పడుతుంది. ఆ మిషన్కి లాస్ట్ ఎల్జీ యొక్క వాషింగ్ మిషన్ యొక్క 6.2 kgకి 7 kgకి ఉన్న డిఫరెన్స్. ఇది ఒక అడ్వాన్స్. అంతేకాకుండా 6.2 kg ఉన్నప్పుడు నాకు ఇన్వర్టర్ కెపాసిటీ లేదు. దీనికి ఇన్వర్టర్ మిషన్స్ కాదు. ఇప్పుడు ప్రతిదీ ఇన్వర్టర్ వస్తుంది కదా, ఆటో ఇన్వర్టర్. దానికి 2 years వారంటీ ఉంది టబ్కి. దీనికి 10 years వారంటీ ఇచ్చారు. సో 10 years లో ఎప్పుడైనా టబ్ పాడైపోయినా నాకు ఫ్రీగా వాళ్ళు వచ్చి టబ్ తీసేసి పెట్టేసేసి వెళ్ళిపోతారు. లేదంటే ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేసేసి వెళ్ళిపోతారు. సో అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు 10 years వారంటీ ఇచ్చారు టబ్కి.
మనకి ప్రాబ్లం బేసిక్గా మిషన్లో వచ్చింది అంటే అది టబ్కే వస్తుంది. సో 10 years ఆరామ్గా ఈ మిషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ మిషన్కి ఈ మిషన్కి ఉన్న డిఫరెన్స్, మేము ఈ మిషన్ని మళ్ళీ ఎల్జీ కంపెనీలోనే ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే అది మెయిన్. ఇప్పుడు అన్నిటికీ ఇస్తున్నారు, కానీ నాకు ఆల్రెడీ ఒక మిషన్ ఎల్జీలో వాడేస్తున్నాను, నాకు అది బాగా తెలిసిపోయింది, చక్కగా నాకు అన్నీ అలవాటు అయిపోయినాయి. అంతేకాకుండా కొత్త కొత్త ఫీచర్స్ వచ్చేటప్పటికి మేము అదే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఈ 7 kg మిషన్కి ఇంకొక ఫీచర్ యాడ్ చేశారు. ఏంటి అంటే జెట్ స్ప్రే. ఇక్కడ ఒక చిన్న నాబీ ఉంటుంది, ఇదిగో ఇది. చిన్న ఈ వల్ల ఏంటంటే వాటర్ స్ప్రే చేస్తుంది. మనకేంటి టాప్ లోడ్ వల్ల మనకి ఇబ్బంది ఏంటి, మొత్తం వాష్ అంతా జరగదేమో అనే ఒక డౌట్తో మనం ఫ్రంట్ లోడ్కి వెళ్తూ ఉంటాం. కానీ ఈ వాషింగ్ మిషన్లో ఆ డిసడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ స్ప్రే వల్ల వాటర్ నార్మల్ టబ్లో నుంచే కాకుండా ఈ స్ప్రేలో నుంచి కూడా పైన మొత్తం బట్టల మీద పైన కూడా ఇది స్ప్రే చేస్తూ ఉంటుంది. వాషింగ్ మిషన్ రన్ అయినంతసేపు స్ప్రే చేస్తూనే ఉంటుంది. సో మనకి పైన ఉన్న బట్టలు వాష్ అవ్వవు అనే ఒక భయం ఉండదు, చక్కగా వాష్ అయిపోతుంది. నాకు లాస్ట్ మిషన్ కన్నా ఈ మిషన్ చాలా 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 బాగుంది. ఇప్పుడు టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. నేను ఎందుకు టాప్ లోడ్ సెలెక్ట్ చేసుకున్నానని కూడా మీకు చెప్తాను. టాప్ లోడ్కి బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఒకటో రెండో మర్చిపోతూ ఉంటాం బట్టలు వేయటం, లేదంటే అబ్బా ఇప్పుడే కదా వాషింగ్ మిషన్ వేసింది, ఓ 2 నిమిషాలే కదా, ఇంకో ఇది ఒక్కటేసేద్దాం అనిపిస్తుంది. అంటే మనకి ఇంకా కెపాసిటీ ఉంది, ఇంకొకటేసేద్దాం అనిపిస్తుంది. టాప్ లోడ్లో మనం పాస్ చేసి ఈ రకంగా ఓపెన్ చేసి వేసేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ అదే బటన్ కొడితే ప్లే, మళ్ళీ మిషన్ రన్ అవడం స్టార్ట్ అవుతుంది. అదే ఫ్రంట్ లోడ్లో ఆ యొక్క ఫెసిలిటీ ఉండదు. వన్స్ మిషన్ స్టార్ట్ చేసామంటే ఎండ్ అయ్యేదాకా పాస్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఆల్రెడీ నువ్వు ఎంతైతే లోడ్ వేసావో అంతే అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ప్రైస్. మన టాప్ లోడ్ తక్కువ ప్రైస్లో వస్తుంది, ఫ్రంట్ లోడ్ ఎప్పుడైనా సరే చాలా కాస్ట్లీ. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది టాప్ లోడ్కి. ఏంటి అంటే మనకి ఏదైనా రిపేర్స్ వస్తే కొంచెం తక్కువలోనే అయిపోతుంది. అదే ఫ్రంట్ లోడ్ అయితే మెషిన్ కాస్ట్ని బట్టి ఆ యొక్క రిపేర్ కాస్ట్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్తో పాటు టాప్ లోడ్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది. మనం ఒక్కొక్కసారి కొంచెం లోడ్ ఎక్కువ వేసేసేసి అబ్బా బాగా ఫాస్ట్గా సౌండ్ వస్తున్నప్పుడు ఫ్రంట్ లోడ్ని ఏమీ చేయలేం, దాన్ని ఇంకా అట్లా వదిలేయాలి, లేకపోతే పవర్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాష్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇప్పుడు మనం బట్టలు ఆరేసుకోవాలి. బట్టలు ఎంత బాగా నలుగుతాయి అంటే బాగా నలిగిపోతాయి. కానీ ఒక్కసారి వాషింగ్ మిషన్ నుంచి తీసిన తర్వాత గట్టిగా 2 సార్లు ఇదిలిచ్చి ఆరేస్తే ఏమీ అవ్వదు. చక్కగా మనం ఆరేసుకుని మనం ఎలాగ ప్రతిదీ ఐరనింగ్ ఇచ్చేసేస్తాం కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు. మరీ అంతైతే ఏమీ నలగదు ఈ టాప్ లోడ్కి. ఫ్రంట్ లోడ్ తక్కువగా నలుగుతున్నామో అలాగే ఇది కూడా తక్కువగానే ఉంటుంది. మరి పెద్ద నలిగిపోతుంది, అది నలిగిపోవటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని కాస్ట్లు పెట్టేసేసి కోసం అదేం లేదు. చక్కగానే ఒక 2 సార్లు గట్టిగా విదిలించేసి ఆరేసేసుకున్నామంటే అంత ఏం నలుగురు ఉండదు. సో మీరు ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే పవర్ ఫ్లక్చువేషన్స్. మీ ఇళ్లలో పవర్ ఫ్లక్చువేషన్స్ లేకపోతే ఆ రంగం మిషన్ ఆన్ చేసేసి మీరు బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నట్లు అయితే మీరు ఇంట్లో ప్రెజెంట్ అయి ఉంటేనే వేయండి. బయటికి వెళ్తున్నాం ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే అంతే అయిపోయింది. మీ ఇంటికి వచ్చే లోపల మిషన్ పాడైపోయి ఉంటుంది. అంటే స్విచ్ ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అవుతుంది కానీ లోపల మీ ఐటమ్స్ పనిచేయవు. అందువల్ల బయటకు వెళ్తున్నప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళైతే దాన్ని ఆపేసేసేసి వెళ్ళిపోండి. ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే టాప్ లోడ్లో మనం ఇప్పుడు అందరిలో ఇప్పుడు ఇన్వర్టర్స్ ఉంటున్నాయి. కరెంట్ పోతే ఆ ఇన్వర్టర్ ద్వారా మిషన్ రన్ అయిపోతుంది ఆటోమేటిక్గా.
కానీ కరెంట్ లేని వాడు అంటే ఇన్వర్టర్ లేని వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటే టాప్ లోడ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ పవర్ వచ్చేసినప్పుడు ఆన్ అవుతుంది కదా, అలా ఆన్ అయినప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అదే ఫ్రంట్ లోడ్లో ఉండకపోవచ్చు. ఇది అందువల్ల నాకు చాలా చక్కగా నచ్చింది. ఇప్పుడు ఇన్వర్టర్ లేని వాళ్ళకి ఇది చాలా చక్కగా మంచి ఫెసిలిటీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టాప్ లోడ్ మిషన్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ టాప్ లోడ్ మిషన్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏంటి, ఇలాంటివన్నీ ఈరోజు నేను మీకు చెప్పాను కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే LITT ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. మీ LITT.